సబ్బవరం శాఖ గ్రంథాలయంలో పుస్తక పఠనం చేసే బాల బాలికలు కేవలం మొక్కుబడిగా కాకుండా మహాయజ్ఞంలా చేపట్టాలని సబ్బవరం ఎస్ఐ ఐవిజి శంకర్రావు అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో మే 15 నుంచి జూన్ 6వ తేదీ వరకు సబ్బవరం శాఖ గ్రంథాలయంలో లైబ్రేరియన్ శిరీష నిర్వహించిన వేసవి విజ్ఞాన శిక్షణ ముగింపు కార్యక్రమంలో శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పుస్తకాలను చదవడంతో పాటు వారు చదివిన అంశాలను ఒక నోట్ పుస్తకంలో రాసుకొని తిరిగి ఆయా అంశాలను మననం చేసుకోవడం ద్వారా అసాధారణమైన విజ్ఞానం సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా ఎక్కడ విద్యార్థులకు నిర్వహించిన పలు రకాల పోటీల్లో విజేతలకు జ్ఞాపకాలను ఎస్ఐ అందజేశారు. ఈ సమావేశంలో సబ్బవరం ప్రభుత్వ ఆసుపత్రి ఎంపీహెచ్ఈఓ ఫీమేల్ స్వర్ణలత మాట్లాడుతూ గ్రంథాలయాల్లో మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి మహానీయులందరూ రోజుకు 18 గంటలు పుస్తకాలు చదివిన జ్ఞానంతోనే దేశానికి దిశానిర్దేశకులు అయ్యారని గుర్తు చేశారు. భావి భారత పౌరులుగా నేటి విద్యార్థులు గ్రంథాలయంలో మంచి పుస్తక పఠనం ద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని తెలిపారు. అనకాపల్లి విశ్రాంత అగ్రికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ రత్నకుమార్ మాట్లాడుతూ ఇక్కడి గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిక్షణ శిబిరాలను ఎంతో సమర్థవంతంగా నిర్వహించిన గ్రంథాలయ అధికారి శిరీషను అభినందించారు. భావి భారత పౌరులుగా విద్యార్థులు పోటీ పరీక్షల పుస్తకాలు చదివి సివిల్స్, ఐపీఎస్, ఐఏఎస్ అధికారులుగా ఎదగాలని అన్నారు. అనంతరం వివిధ రకాల పోటీల్లో గెలుపొందిన బాల బాలికలకు జ్ఞాపకాలను ముఖ్య అతిథుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. తాము వేసవి విజ్ఞాన శిక్షణ శిబిరం ద్వారా నేర్చుకున్న విషయాలు ఎలాంటి ప్రయోజనాలను చేకూరుస్తాయని అభిప్రాయాలను విద్యార్థులకు తెలియజేశారు. గ్రంథాలయం అనేది మన యొక్క లైఫ్లో చాలా ముఖ్యమైనటువంటి భాగమే. ఎందుకంటే మనకి తెలియని విషయాలు, ఎన్నో విషయాలు గ్రంథాలయంలో ఉన్నటువంటి పొందుపరచబడింది. రాజకీయ నాయకులే కానీ, పెద్ద పెద్ద ఆఫీసర్సే కానీ, ఈరోజు ఎంతోమంది ఇక్కడ అత్యున్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గ్రంథాలయంలో వాళ్ళందరూ ఆ యొక్క పుస్తకాలను చదివి వాళ్ళు తెలియలేని విషయాలు కూడా తెలుసుకొని వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఈ యొక్క సమ్మర్ క్యాంపుకి ఏంటంటే ఈ 15 డేస్ కూడా పిల్లలు ఈ ఇందులో వారోత్సవాల భాగంగా వాళ్ళు చక్కగా అన్ని విషయాలు నేర్చుకున్నారు. అలాగే గేమ్స్, ఎందుకు ఇవన్నీ చేయాలి, సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి. ఇన్ని రోజులే స్టోరీస్ రాయడం వల్ల Welcome to Origin B. Let's change the world. The Bluetooth device is ready to pair. స్టోరీస్ చెప్పడం వల్ల స్టోరీస్ రాయడం వల్ల రైటింగ్ స్కిల్స్ బాగా మెరుగుపడతాయి. అరగంట ఉన్నప్పుడు వెలుగుతో అరగంట ఉన్నప్పుడు చెస్ లేక క్యారమ్ బోర్డ్ ఆడిస్తారు. చెస్ వల్ల బ్రెయిన్ చాలా షార్ప్ అవుతుంది. క్యారమ్ వల్ల చేతులు కదిలితే చాలా మెరుగుపడతాయి. చదువుకుంటున్న పిల్లలు ఎంతో మంది ఉన్నారు. ఎందుకు వాళ్ళు ఎక్కడో చదువుకోరు, అంటే తెలియలేని పుస్తకాలు కూడా ఇక్కడ దొరుకుతాయి. మీకు జ్ఞానం నేర్పుతుంది. ఎప్పుడు కూడా గ్రంథాలయంలో ఏంటంటే మనకి వేరే కాన్సన్ట్రేషన్ ఉండదు. మనకి ఏంటంటే ఎప్పుడు కూడా పుస్తకాలు చదివిన వాళ్ళకి జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. చూడండి, వాట్సాప్లో ఎమోజీలు పెట్టేయడం తప్ప చదవడం. రీడింగ్ స్కిల్స్ పెరుగుతాయి మీకు చదవడం వల్ల. చక్కగా ఫ్లూయెంట్గా తెలుగు కానీ ఇంగ్లీష్గా చదవడం. రైటింగ్ స్కిల్స్, మీ మేడం గారు వచ్చింది నేను మొదటి రోజు చూశాను. మిమ్మల్ని అందరినీ స్టోరీ చూసి పుస్తకం మీద రాయమన్నారు. అవునా? నేను వచ్చిన రోజునే రైటింగ్ స్కిల్స్. తర్వాత మిమ్మల్ని అందరినీ నుంచోబెట్టి మాట్లాడించా ఒక్కరి గురించి ఎలా నుంచోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా విషయాలని, అంటే టాకింగ్ స్కిల్స్ అంతేనా, మాట్లాడే విధానం. అలాగే లిజనింగ్ స్కిల్స్, అంటే ఓపిక కూర్చుంటే ఆ రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కడ ఉందంటే వెతుక్కుంటూ వెళ్ళారు. మనకి లైబ్రరీ గ్రంథాలయం అనేది విజ్ఞానం, మేడం గారు చెప్పినట్టు విజ్ఞానాన్ని ఇస్తుంది. మనకి ఎంతోమంది గాంధీ, నెహ్రూ లేదా అంబేద్కర్ వీళ్ళందరూ కూడా గ్రంథాలయాల్లో నేర్చుకుని పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద
నాయకులందరూ కూడా నాయకులుగా ఎదిగారు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఐఏఎస్లు అయ్యారు. అన్నీ జరిగినాయి. మీరు టౌన్లో ఉన్న వైజాగ్లో ఉన్న లైబ్రరీ చూస్తే ఎంతోమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటారు. వాళ్ళ గ్రంథాలయాలు మూసివేయకుండా ఇక్కడ ఎన్నో చేస్తూ పిల్లలకు కూడా ఈ కార్యక్రమాలు అందించాలనే ఉద్దేశంతో మీ పిల్లలందరికీ సమ్మర్ క్యాంపులు వారోత్సవాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు రేపటి సమాజం బాగుపడాలంటే పిల్లలు ముఖ్యం. మేమంతా కూడా పెద్దవాళ్ళు ఇంకో 10 సంవత్సరాలు చచ్చిపోతాం, లేదా ఇంకో 15 సంవత్సరాలు ఉంటాం. కానీ వచ్చే రోజులంతా కూడా మీరు చిన్నప్పుడు ఏది నేర్చుకుంటే అదే మీరు పెద్ద అవుతారు. బాలురు నడవలసిన ప్రభావం ముందుగా మా నేర్పాలి. మీకు చక్కగా ఈ సమ్మర్ క్యాంప్ పెట్టి ఆర్గనైజ్ చేసిన గవర్నమెంట్ వారికి కానీ అలాగే ఇప్పుడు కూడా దయించి సెల్ల ముట్ట ఎప్పుడు చూడగలం. ఎవరు కూడా సెల్ల చూడాల్సిన పని లేదు. ఖాళీ ఉన్నామంటే హాలిడే వచ్చిందంటే లైబ్రరీ రావడం, బుక్ తిరిగేస్తానమే, పేపర్ తిరిగేస్తానమే, సబ్జెక్ట్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం, ఆటోమేటిక్గా మీరు 21 జాబ్ వస్తారు. అలాగే చక్కగా మీరు నేర్చుకొని ప్రతి ఒక్కరు ఒక అబ్బాయికి బ్రెయిన్కి ఎక్కువగా అందనుకోండి, అబ్బాయికి మేము పైకి తామని చూడాలి. అమ్మాయికి ఎక్కువగా నాలెడ్జ్ ఇచ్చేట్టుగా మనం ఏర్పాటు చేయాలి. అలాగే ఉమ్మడిగా ఇస్తే ఆటోమేటిక్గా అందరూ సక్సెస్ అవుతుంది. ఆ విధంగా చేయాలి. ఈ చక్కటి ప్రోగ్రాన్ని చిరునాలు సంబంధించిన మేడం గారికి ధన్యవాదాలు. అందరూ కూడా గ్యాస్ సరిపోవడానికి ఆశిస్తున్నాను. చాలా బాగా చదవాలి. అందరూ ఈరోజు ఏం చేస్తారు, వాట్ చేస్తారు, ఒక బుక్ తయారు చేస్తారు. ఈరోజు ప్రతి పాయింట్ రాయాలి. ఏంటి మన భారత ప్రధాని ఎవరు రాయాలి. అలాగా ఆ సంవత్సరం మీ పెద్ద సంవత్సరానికి ఒక ప్రధానమంత్రి 10 మంది మారిపోతారు. రోజుకి అరగంట స్పేర్ చేసి రైతు ఏం నేర్చుకున్నామంటే జీకే బుక్ అని ఒక బుక్ పెట్టుకొని అన్ని పాయింట్లు రాసుకోవాలి. ఏం చదువుతాం, ప్రధానమంత్రి ఎవరు, ఏం చేసి ప్రధానమంత్రి ఎవరు చూద్దాం కదా. ప్రతిదీ కూడా రిటర్న్గా రాయాలి. రిటర్న్ రాసామంటే బ్రెయిన్కి ఆటోమేటిక్ ఫీడ్ అయ్యాలి. అవునా? చదివి సరిపోతాం అలా కాదు. అదేవిధంగా గ్రూప్ డిస్కషన్ చేసుకోవాలి. ఒక ముగ్గురు కూర్చొని డిస్కషన్ చేయాలి ఒక పాయింట్ మీద. ఆ సబ్జెక్ట్ని అలా డెవలప్ చేసుకుంటూ ఈరోజు మీరు స్టార్ట్ చేశారంటే మళ్ళీ మీకు 8 years వచ్చారు కదా ఇంత బుక్ తయారవుతుంది. ఆ బుక్కే మీ సీక్రె, ఆ బుక్కే మీ జాబ్. అంతేనా? అలాగే బుక్ మెయింటైన్ చేయాలి. అది నా రిక్వెస్ట్. ఏమో అలాగే మీకు ఏది వచ్చినా సరే మీ తల్లిదండ్రులు ఎంతో ఆశతో మీకు చదివిస్తారు, కష్టపడి చదివిస్తారు. కొంత ఉద్యోగస్తులు ఉంటారు, పిల్లలు ఉంటారు. ఆ రోజు పూట ఆడపడి సరే దగ్గరనే చదివిస్తారు, చదివిస్తారు. వాళ్ళ యొక్క పేరు రావాలంటే మీరు చదవాలి. 21 సంవత్సరానికి జాబ్ వచ్చారు. మీరు ఎప్పుడు రావాలి? రావాలంటే ఇప్పటి నుంచి మీరు బుక్ తయారు చేసుకోవాలి. జీకే బుక్ ఇప్పుడు స్కూల్లో అమ్ముతారా, కాంపిటేటివ్ జాబ్ ఆ బుక్ అయితే ఇప్పుడే ప్రతి రోజు ప్రతి పేపర్ వస్తున్న పాయింట్ అన్నీ మనం ఒక బుక్ తయారు చేసుకున్నామంటే అది జీకే. అదే మనకు నాలెడ్జ్, అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అదే పాస్. గ్రూప్ 2, గ్రూప్ 1 ఈజీ పాస్. సివిల్స్ అనేది కొంచెం జాగ్రత్తగా ఇంకా పెద్ద బుక్ తయారు చేయాలన్నమాట. అలాగే చదవాలి. మేము కూడా చాలా పేదరికంలో వచ్చి నేను కానిస్టేబుల్కి వచ్చి అలాగే ఎస్ఐడి అయ్యాను అన్నమాట.